హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేర్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉంచుదాం. సో ముందుగా వ్యూవర్స్ అందరూ దయచేసి ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక న్యూస్ పేపర్ అండ్ ఆన్సర్స్ ప్రోగ్రామ్ మీకు సోషల్ మీడియాస్ లో ప్రమోట్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరాల్లోకి వెళ్దాం. టోక్యో లండన్ తో పోటీ పడుతున్నాం. ఐటీ ఫార్మాలో తెలంగాణ టాప్. తెలంగాణ అభివృద్ధిలో అందరి సహకారం అవసరమని, ఎవరికి చేతనైనంత వారు చేయగలిగింది చేస్తే ప్రపంచంతోనే మనం పోటీ పడొచ్చని జపాన్ లోని ప్రవాసాంధ్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే టోక్యో లండన్ తోని పోటీ పడుతున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కాబట్టి ఈనాడు మన భారతీయులు ఎక్కడ ఈ విదేశంలో ఎక్కడ పోయినా కానీ మన భారతీయులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ప్రవాసాంధ్రులు కానీ మన తెలుగు విద్యార్థులు కానీ ఎంతో మంది ఉన్నారు. సో ఖచ్చితంగా మన ఆర్థికంగా రాష్ట్రాల వైపు నుంచి ఎదిగినప్పటి నుంచే మనకి ఈనాడు దేశ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఏదైతే బాటమ్ నుంచి టాప్ లెవెల్ కి ఎదగాలి. కాబట్టి ప్రతిదానికి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు రైజింగ్ తెలంగాణ అంటున్నారు. కానీ ఈనాడు రైజింగ్ పూర్ నుంచి ఏదైతే బీదవాడి దగ్గర నుంచి రైజ్ అయినప్పుడే ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఎదగడం కానీ భారతదేశం ఎదగడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ముప్పాలు ఉన్నత వర్గాలు డెవలప్ అయితే డెవలప్మెంట్ కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి బడుగు బలహీన వర్గం నుంచి కింది స్థాయి నుంచి అట్టడుగు వర్గాల నుంచి డెవలప్ అయినప్పుడు, ఒక నిరుపేదోడు డెవలప్ అయినప్పటి నుంచి ఈనాడు టాప్ లెవెల్కి పోతే అప్పుడు ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రము స్థిరపడుతుంది. సో ఆ విధంగా ఆలోచించాలి. ఒక నిరుపేదోడి పరిస్థితి ఏ విధంగా ఉంది. సో ఉద్యోగ కల్పనలో ఆ విద్యార్థులకు మంచి చదువులు అందించినప్పుడు, మంచి ఉద్యోగాలు అందించినప్పుడు ఆ నిరుపేదోడు కదా తన సొంత కాలంలో తను నిలబడతాడు. ఉచిత పథకాలు ఇచ్చుడు అంత వేస్ట్, ఆర్థిక దెబ్బ పడడే తప్ప లాభం ఏముండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రపంచ దేశాలతో మనం పోటీ పడుతున్నాం అన్నప్పుడు ఆర్థికంగా మనం డెవలప్మెంట్ చేసుకోవాలి మన రాష్ట్రాన్ని. అప్పుడే రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి చెప్పొచ్చని నా ఉద్దేశము. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఓటు వేయవద్దంటూ కార్పొరేటర్లకు బీఆర్ఎస్ విప్ జారీ. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఆ ఓటింగ్ కు దూరంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారన్నట్టు ఒక్క ఓటు వేయొద్దంటూ కార్పొరేటర్లకు బీఆర్ఎస్ విప్ ఇది మన కేటీఆర్ గారు చెప్తున్నారు. మరి ఏందో కథ ఇట్లా నడుస్తుంది. మరి సిద్దిపేటలో హరీష్ రావు కంతటది తండ్రి చనిపోయినా కష్టపడి చదువుతున్న చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి చనిపోయాడని, తన తల్లి కష్టపడి చదివిస్తుందని చిన్నారి కథ విని స్టేజీ పైన కట్టతడి పెట్టుకున్నారు. చిన్నారిని ఓదార్చారు. వాస్తవానికి ఈనాడు కొంతమంది తల్లిదండ్రులు కోల్పోయిన వారు ఉంటారు, తల్లిని కోల్పోయిన వారు ఉంటారు. కానీ తండ్రి ఆ విద్యార్థులను చదివించడానికి కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని కథలు అయితే చాలా ఘోరంగా ఉంటాయి. ఈనాడు తల్లి తండ్రి కరోనా టైంలో చనిపోయినప్పుడు ఈనాడు పిల్లలు అనాథలైనారు. ఆ పిల్లల అనాథల చదువులు కూడా సో విధిగా చాలా మంది సహకారాలు అందిస్తారు. కానీ చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో నిన్న మనము చూసిన వీడియోలలో కూడా హరీష్ రావు గారు ఆ పాపని ఏదైతే చేరదీసి ఖచ్చితంగా అన్ని విధాలు ఆదుకుంటాను, చదువుకు అయ్యేటటువంటి ఖర్చులు కూడా భరిస్తానని చెప్పేసి పర్సనల్ గా చెప్పడం జరిగింది. సో ఆ విద్యార్థులు ఎవరైతే నిరుపేద స్థితిలో ఉన్నారో ఖచ్చితంగా రాజకీయ నాయకులు, రాష్ట్ర నాయకులు కానీ ఏ పార్టీకి సంబంధించిన ఖచ్చితంగా మనం ఆదుకోవాలి. మానవతా దృక్పథంతో ఆదుకున్నప్పుడు ఆ విద్యార్థులకు ఒక బ్యాక్ బోన్ లాగా నిలిస్తే బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తాం. సీఎం సహాయ నిధిలో కుంభకోణం, 28 హాస్పిటల్ల లైసెన్సులు రద్దు, ట్రీట్మెంట్ చేయకుండానే బిల్లులు. ఇది కథ, నేను చెప్పలేదా? ఇట్లుంటది అనమాట కథ. సీఎం సహాయ నిధి అంటే ఇట్లా బోగస్ పత్రాలు సృష్టించాలని ట్రీట్మెంట్ ఉండదు, ఆ పేషెంట్ కూడా తెలియదు, ఆయన మీద లక్షల రూపాయలు చెక్ ఇస్తుంటారు అనమాట. ఆ చెక్కులు అంత గేమ్ డ్రామా నడుస్తుంది, అంత తెలిసిన కథే. అధికారులు, హాస్పిటల్ వాళ్ళు అందరు కుమ్మక్కై ఉంటారు. దాన్ని ట్రీట్మెంట్ చేయకుండానే బిల్లులు, దందాలతో హాస్పిటల్ యాజమాన్యాల హస్తాలు. సిఐడి విచారణ చేపట్టిన రేవంత్ సర్కార్ నిజమని తేలడంతో చర్యలకు ఆదేశం. ఖమ్మం జిల్లాలోనే అత్యధిక ఆసుపత్రులు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీలో స్కామ్ కు పాల్పడిన వారిపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ చెక్కులు స్కామ్ పాల్పడిన 28 ప్రైవేట్ హాస్పిటల్స్ మూసివేయనుంది ప్రభుత్వం. గత ప్రభుత్వం హయాంలో సంచలనంగా మారిన ఈ స్కామ్ లో సీరియస్ యాక్షన్ తీసుకుంది. అయితే చూడాలి, గత ప్రభుత్వంలో కాదు ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతుంటాయి. అన్ని గత ప్రభుత్వాల మీద బురద జల్లుడు కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మీరు ఇచ్చేటటువంటి సీఎం సహాయ నిధి నుంచి ఎన్ని స్కాములు జరుగుతున్నాయో చూసుకొని ఈనాడు హాస్పిటల్ వాళ్ళు కుమ్మక్కైపోయి అధికారులతోనే ఈనాడు బోగస్ పత్రాలు సృష్టించుడు. ఈనాడు రోగం ఉండదు, నొప్పి ఉండదు, అన్ని హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు, ఆయన పేరు మీద ఏదో ట్రీట్మెంట్ చేస్తారు.
ఎక్కువ లక్షల రూపాయలు అయినా క్రియేట్ చేస్తారు, కథం దానికి అవి చేసింది ఉండదు, అయ్యింది ఏముండదు, కానీ కొత్త అంటి చెక్కియాలన్నమాట. ఇట్లా తయారైనారు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ మంచి కట్టిరే, సీఎం సహాయ నిధిలో కుంభకోణం అన్నట్టు 28 హాస్పిటళ్లలో లైసెన్స్ రద్దు. మీరు గవర్నమెంట్ హాస్పిటళ్లలో మంచి చికిత్సలు అందిస్తే ఈ విధమైనటువంటి కుంభకోణాలు జరిగాయి కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచించుర్రి, ఈ కుంభకోణం జరుగుడెందుకు, ఇది ఏది సీఎం సహాయ నిధి నుంచి సహాయ నిధి చెక్కులు ఇచ్చేందుకు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ మంచి ట్రీట్మెంట్ అందిస్తే ఈ ప్రైవేట్ హాస్పిటల్ చికిత్సలు ఎందుకు చేయించుకుంటారు, ఈ కుంభకోణాలు ఎందుకు జరుగుతాయి? ఇవన్నీ డ్రామాలు కదా, ప్రజల పైసలు దుర్వినియోగం అయితే లేవా? ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ డ్రామాలకు ఈ తతంగం ఇది అంతా ఎందుకు? అసలు ట్రీట్మెంట్ చేయకుండానే బిల్లులు, దందాతో హాస్పిటల్ యాజమాన్యాల హస్తం. సిఐడి విచారణ చేపట్టిన రేవంత్ సర్కార్ అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఇదంతా విచారణ అవసరమే లేదు, ఇదంతా పెద్ద డ్రామా, ఇది బోగస్. ఇదంతా మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి చికిత్సలు, మంచి డాక్టర్లను ఏర్పాటు చేస్తే ఇదంతా అల్కైనా ఉండదు. భూభారతి చట్టం అవగాహన సదస్సులో కాంగ్రెస్ నేతల అలకలు. జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ నియోజకవర్గం దరూర్ మండలం కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ భూభారతి చట్టంపై అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులోటి శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారన్నట్టు. భూభారతి చట్టం అవగాహన సదస్సులో అవగాహన చేయండి, లోటుపాట్లు, టెక్నికల్ ఇష్యూస్ ఉంటే సరిదిద్దండి. నిరుపేద ఇంట మంత్రి తుమ్మలకు సన్నబియ్యంతో లంచ్. నిరుపేదల ఇంట్లో కాదు, హాస్టళ్లలో కూడా తినరు. తుమ్మల నాగేశ్వరరావు గారు హాస్టల్లో పోటీ, విద్యార్థుల హాస్టల్, గురుకుల హాస్టళ్లలో కూడా రోజు పోయి మీరు ఆడనే తినాలి. తింటేనే ఉన్నటువంటి పిల్లలకి సరైనటువంటి భోజనం అందుతుంది. ఎప్పుడో ఒకసారి పోయి నిరుపేదల ఇంట్లో తినుడు కాదు. ఈనాడు విద్యార్థులు చదివేటటువంటి గవర్నమెంట్ హాస్పిటళ్లలో, బీసీ హాస్టళ్లలో, మైనార్టీ హాస్టళ్లలో, ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో ఎట్లున్నాయో విద్యార్థులకి పోయి ఆడ రోజు భోజనాలు ఆన్నే చేస్తే అప్పుడు కదా విద్యార్థులకు మంచి భోజనాలు అందేది. మీరు ఆ పని చేయరు. అందరూ లీడర్లు అందరూ కలిసి రెగ్యులర్ గా విజిట్ చేస్తా ఉండాలి హాస్టల్, ఆ హాస్టల్లో భోజనాలు ఎట్లా ఉన్నాయి, విద్యార్థుల చదువులు ఎట్లున్నాయి అని చెప్పేస్తే బాగుంటది. ఇట్లనే చేయాలి, బాగుంటది. పోలీసులకి కౌంటర్ ఇచ్చిన ఐఏఎస్ స్మితా సబర్వాల్. రీపోస్ట్ నోటీస్ పై వివరణ ఇచ్చిన స్మిత, చట్టాన్ని గౌరవిస్తా, మీరు ఏ ప్రశ్న అడిగినా జవాబిస్తా, నేను రీట్వీట్ చేసిన పోస్ట్ ను మరో 2000 మంది చేశారు అన్నట్టు స్మితా సబర్వాల్ గట్టి కౌంటర్ ఇస్తుంది. మరి మొత్తం అంతా కేసీఆర్ ఆయామన్నమాట. ఇదంతా కేసీఆర్ వస్తే మళ్ళీ ఫుల్ అవ్వా నడుస్తుంటది మేడం. వారందరికీ ఎప్పుడు నోటీసులు ఇస్తారంటూ ప్రశ్న లేక సెలెక్టెడ్ గా ఉన్న వ్యక్తులనే టార్గెట్ చేస్తున్నారా అని నిలదీత గచ్చిబౌలి పోలీసులకు తాను పూర్తిగా సహకరించినట్లు చెప్పారన్నట్టు ఏదైతే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. పగబట్టిన ట్రంప్, ఇండియన్స్ మెయిన్ టార్గెట్. ఈ 4 నెలల్లోనే 4736 అప్లికేషన్లు రిజెక్ట్. సర్వీస్ టెర్మినేషన్ రూల్ అమలు, వీసా నిబంధనల్లో పెను మార్పులు, అమెరికాలో సరికొత్త సంస్కరణలు, ఇమిగ్రేషన్ కస్టమ్స్ విధానం కఠినంతరం, భారత విద్యార్థుల ఆశలన్నీ గల్లంతు, సోషల్ మీడియా అకౌంట్స్ పైన నిఘా, అమలులో క్యాచ్ అండ్ రివోక్ కార్యక్రమం, గత నెలలో 300 వీసాలు తిరస్కరణ, వివరాలు వెల్లడించిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్ అన్నట్టు మనకి ట్రంప్ ఏమో ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నాడు, విద్యార్థులకు ఇబ్బంది కలుగుతా ఉంది. కాబట్టి దయచేసి ఆలోచనలు ఉపసంహరించుకోవాలి. ఉన్నటువంటి ఏకతాటి నిర్ణయాలు తీసుకోవడం కూడా ట్రంప్ బాగుండదు. విద్యార్థులు అక్కడ పోవడము, చదువుకోవడం, ఉద్యోగాలు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ట్రంప్ జర ఆలోచించుకుంటే బాగుంటుంది. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పాయింట్స్ అండ్ వార్తా విశేషాలు. నమస్తే.